పోసాని కృష్ణమురళి ఇటీవల బెయిల్పై విడుదలయ్యారు. అయితే విడుదలయ్యారన్న మాటే కానీ వారంలో 2 రోజుల పాటు ఆయన సిఐడి కార్యాలయంలో సంతకం పెట్టాలి, విచారణకు సహకరించాలని కూడా కోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఇటువంటి తరుణంలో పోసాని కృష్ణమురళిపై ఇప్పట్లో కేసులు ముగిసినట్లు కనిపించటం లేదు. అయితే రిమాండ్ నుంచి బయటకు వచ్చిన పోసాని కృష్ణమురళి చాలా నీరసంగా కనిపించారు. తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. అయితే తాజాగా ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి యాక్టివ్ అయ్యేందుకు సిద్ధపడుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం రాజకీయ మద్దతు లేనిదే తన కేసుల విషయంలో ఇబ్బందికర పరిస్థితులు తప్పవని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. అందుకే తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ కావటమే ఉత్తమం అన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పోసాని కృష్ణమురళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో స్పందించేవారు. ఒకానొక దశలో ఆయన సాక్షిలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక కార్యక్రమానికి హోస్ట్గా కూడా సిద్ధపడ్డారు. అందుకు సంబంధించి ప్రమోషన్ వర్క్ కూడా జరిగింది. అయితే ఇంతలో ఏమైందో ఏమో కానీ తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ప్రకటించారు పోసాని. ఇక నుంచి రాజకీయాలు మాట్లాడనని కూడా తేల్చి చెప్పారు. అయితే కూటమి ప్రభుత్వం నుంచి ఎదురయ్యే కేసులకు భయపడి పోసాని అలా చేసినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం ఆయనపై వెనక్కి తగ్గలేదు. వరుసగా కేసులు నమోదు చేసి ఉక్కిరిబిక్కిరి చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన మద్దతుదారుడిగా ఉండేవారు పోసాని. 2014 పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ నాయకత్వాన్ని సమర్థించారు. అంతకుముందు ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారు పోసాని కృష్ణమురళి. ఆ పార్టీ తరపున పోటీ చేశారు కూడా. అయితే పీఆర్పీ కాంగ్రెస్లో విలీనమైన తర్వాత రాజకీయాల నుంచి తప్పుకున్నారు. మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ వాయిస్ను బలంగా వినిపించారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పోసాని కృష్ణమురళికి ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం ఇచ్చారు జగన్. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలామంది సినీ నటులు మద్దతు తెలిపినా పోసాని స్థాయిలో ఎవరికీ కీలక పదవులు లభించలేదు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రత్యర్థులపై విరుచుకుపడేవారు పోసాని కృష్ణమురళి. ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే తిప్పికొట్టేవారు. ఈ క్రమంలోనే చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలున్నాయి. అప్పట్లోనే ఇవి వివాదానికి దారితీశాయి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో పోసానిపై ఎటువంటి చర్యలు లేకుండా పోయాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోసాని చుట్టూ కేసులు నడిచాయి. దాదాపు 26 రోజుల పాటు ఆయన రిమాండ్ ఖైదీగా ఉండిపోవాల్సి వచ్చింది. అయితే తాను దేనికి భయపడ్డారో అది జరిగిపోయింది. కేసులు కూడా ఎదురయ్యాయి. కనీసం ఈ కేసుల నుంచి బయటపడేందుకే రాజకీయ మద్దతు అవసరం. అందుకే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రీ ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.